మరి మొన్న సురేఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కూతురు కొండా సుస్మిత గారు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడారో అందులో భాగంగా మరి మన మాజీ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పంచరాములన్న గారు 48 అవర్స్ దీక్షను చేపట్టారు. మరి వారికి సంఘీభావంగా వారి దీక్షను మరి ఈరోజు 48 అవర్స్ కంప్లీట్ అయినందుకు వారికి దీక్ష విరమించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి అధిష్టానానికి కూడా మరి వారు చేసిన ఈ కార్యక్రమాన్ని సపోర్టుగా కార్యాచరణ ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పకుండా పార్టీ ఆలోచించి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. పార్టీ ఈ కార్యక్రమాన్ని పార్టీ తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా నాకు విరమించుకోవాలని చెప్పేసి నేను డీసీసీ ప్రెసిడెంట్గా వారికి సపోర్ట్గా రావడం జరిగింది. విపక్షాలను ఎదుర్కొని ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం చెప్పాల్సిన మంత్రి గారు మరి వారి కుటుంబ సభ్యులు గత కొంతకాలం నుండి ఇది మొదటిసారి కాదు, గత కొంతకాలం నుండి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి సమానం వయసున్నటువంటి వ్యక్తి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఏదైతే సుస్మిత వాళ్ళ కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి నిరసనగా మంత్రి గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కొండ కుటుంబాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ తోటి 48 గంటల దీక్ష నేను కూర్చోవడం జరిగింది. దానికి జనగామ పట్టణ కాంగ్రెస్ నుండి డిసిసి అధ్యక్షురాలు, వైటీటీ బోర్డు సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, ఎస్సీ సెల్ చైర్మన్, మైనార్టీ సెల్ చైర్మన్, ఓబీసీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ చైర్మన్, ఇలా విధంగా అనేక కాంగ్రెస్ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా నాకు సపోర్టు నిలవడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండా సురేఖ గారికి ఇది మొదటిసారి కాదు. నిన్ననే మా రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కొంత గుంట నక్కలు ఉన్నారు, గుంట నక్కల వల్ల ఇదంతా జరుగుతుందని అని చెప్పి. మా జనగామ నియోజకవర్గంలో కూడా కొంతమంది గుంట నక్కలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పార్టీకి వెన్నుపోటు పొరుచుకుంటూ కచ్చా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మొదటి నుండి పదవులు వచ్చినా రాకపోయినా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా జెండా దించకుండా ఎటువంటి పదవులు రాకున్నా కూడా మా ప్రభుత్వాన్ని నాయకుల్ని విమర్శించకుండా మేము ఇప్పటికీ పార్టీ లైన్లో కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి మాలాంటి నాయకులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వ్యక్తులకు పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేస్తే కూడా కొంతమంది దీక్ష పోతూ ఆయన వ్యక్తిగతం అది ఏ విధంగా అని కూడా ఈ విధంగా గుంటనక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. సరే, వాళ్ళ ఎపిసోడ్ను పక్కకు పెడదాం. ఇప్పుడు కొండ సురేఖ విషయానికి వస్తే ఆమె రాజకీయ జీవితం ఎప్పుడు కూడా పంచాయతీతో ముడిపడి ఉంది. సరే, ఆయన కొండ మురళి గారు గతంలో సర్పంచ్ 85లో ఎప్పుడైతే టీడీపీలో పనిచేసిండు ఆడ పంచాది, తర్వాత నాగరాజుతో పంచాది, రాజేందర్ రెడ్డి గారితో పంచాది, గంట సత్యనారాయణ రెడ్డితో పంచాది, రేవూరు ప్రకాష్ రెడ్డి గారితో పంచాది, దొంతి మాధవ్ రెడ్డి గారితో పంచాది, కడియం శ్రీహరి గారు ఆయన రాజకీయ ఉద్దంతుడు. మా జనగామ నియోజకవర్గంలో ఒక పంతులుగా రాజకీయ విద్యా గురువుని అందించిన వ్యక్తులు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు. మరి రాజయ్య గారిని కూడా ఆమె ఎవరు గతంలో 2004-05లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా పొన్నాల లక్ష్మయ్య అంటే ఎవరు కూడా మేమే ఏమన్నంటే బీసీ కార్డు, బీసీలను దొక్కుతారు, బీసీలకు అన్యాయం జరుగుతారు అని చెప్పి. నిజానికి విషయానికి వస్తే బీసీల ద్రోహులు మీరు. బీసీలకు మీరు ఏం చేశారో చెప్పాలి. మీకు అన్యాయం జరిగేసరికి బీసీలకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని బీసీలు కాబట్టి మమ్మల్ని దొక్కుతుర్రు అనే పదం వాడుతూ ఉన్నారు. మరి మీ బీసీలకు మీరేం చేసిరమ్మా? మీ నియోజకవర్గంలో
అనేక మంది బీసీల మీద అక్రమ కేసులు పెట్టారు కదా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలే చెప్తుంది కదా. మరి ఒక బీసీ మంత్రి దేవాదాయ శాఖలో ఉంది, మా కుమ్రవేలి దేవస్థానం బీసీలకు ఎందుకు ఇవ్వలేదమ్మా? ఒక బీసీ బిడ్డకు అడుగుతా ఉన్నా, 2 సార్లు కుమ్రవెల్లి దేవస్థానం కావచ్చు, కొరటూరు దేవస్థానం కావచ్చు, 2 దఫాలు రెడ్లకే ఇచ్చారు కదా. రెడ్లకి ఇవ్వద్దని మేము అనట్లేదు, రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు కేవలసిన వాటా కూడా మాకు ఇవ్వాలి కదా. మరి నువ్వేం ఆశించి కుమ్రవెల్లి దేవస్థానం మేము బీసీగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నో ఫస్ట్ వీటికి సమాధానం చెప్పండి. పాపం మా రేవూరు ప్రకాష్ 70 ఏళ్ళ వయసు మాజీ ఎమ్మెల్యే, తను పట్టుకొని డైపర్లు వేసుకున్న వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తామని అడుగుతుంది. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు 70 ఏళ్ళు వయసు, ఒక మీద పడ్డ తర్వాత ఆరోగ్యరీత్యా రకరకాల కారణాలు ఉంటాయి. డైపర్లు వేసుకునే వ్యక్తికి ఎట్లా ఇస్తున్నాం అంటే, మరి మీ అయ్య కూడా డైపర్లు వేసుకున్నాడు కదమ్మా మొన్నటి వరకు. మరి మీ అయ్యకు డైపర్లు వేసుకునే మీ అయ్యకి ఎందుకు వేయాలి ఎమ్మెల్సీ? ఇంతసేపు సురేఖకు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, మంత్రి కావాలి, మురళికి ఎమ్మెల్సీ కావాలి, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కావాలి. అంటే ఎంతసేపు మీ కుటుంబం కోసం మీరు కొట్లాడు తప్ప బీసీల కోసం ఎవరితో కొట్లాడిరా? బీసీలకి పదవులు కావాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీకి ఎందుకు ఇయ్యరు అని చెప్పి నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏ రోజున కొట్లాడిరా? వైఎస్ఆర్సీపీలో 3 టికెట్లు కావాలని పంచాయతీ, టీఆర్ఎస్లో 3 సీట్లు పంచాయతీ కావాలని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలు కూడా, అంటే ఇవన్నీ కూడా అంటే మేముంటే అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదే నడవాలి, లేకుంటే మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తాము. అందరూ ప్రభుత్వానికి ఏం సలహా ఇచ్చిందని ప్రశ్నిస్తుంది ఆ అమ్మాయి. అదే వేం నరేందర్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ముందు ఆ బచ్చ పిల్ల ఆమె ఏమంటారు, పాలు చిక్తుందేమో ఆయన రాజకీయం చేసినప్పుడు. అటువంటి ఒక గౌరవ సభ్యులు, పార్లమెంట్ గౌరవ సభ్యులు తన మీద కూడా వాక్యాలు. కాబట్టి మేము ఇప్పుడే సరే, మాకు బీసీలుగా మాకు కూడా కడుపుతా ఉంది, మేము కూడా 35 ఏళ్ళ నుండి పార్టీకి పనిచేస్తూ ఉన్నాము, మాకు ఎటువంటి పదవులు రాకున్నా కూడా పార్టీని విమర్శించలే, ప్రభుత్వాన్ని విమర్శించలే, రోడ్ ఎక్కలేదు మీలాగా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చేస్తున్న దాన్ని మేము ఖండించుకుంటూ మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని మేము నిరాహార దీక్ష చేసినాము. సరే, పీసీసీ నుండి మాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, పీసీసీ పెద్దలు చేసిర్రు, అమెరికా నుండి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిర్రు, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది, మా జిల్లా అధ్యక్షురాలు సత్యన్న కావచ్చు, మిగతా మా సీనియర్ నాయకులు కూడా, సరే ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది, మీరు ఇచ్చిన టైము ఏదైతే 48 గంటల దీక్ష ఉందో దాన్ని విరమించండి, మిగతా ఎపిసోడ్ పార్టీ చూసుకుంటుంది అని వీళ్ళు భరోసా వేయడం వల్ల నేను ప్రస్తుతం ఈ దీక్షను విరమిస్తున్నా. నాకు సహకరించినటువంటి జనగామ పట్టణ మా తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఇంటి గారు ఫోన్ చేశారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఆమె ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేసిందో అది అధిష్టానం ఆలోచిస్తూ ఉంది, ఆమెను ఏం చేయాలన్నది. మరి మీరు దీక్ష చేయడం వల్ల రోజుకో ప్రెస్ నోట్ వస్తూ ఉంటుంది, ప్రెస్లో వస్తూ ఉంటుంది, దాని ద్వారా పార్టీ ప్రభుత్వం బదనాం అవుతుంది. వాళ్ళు మీరు దీక్ష నిర్వహించలేండి అని చెప్పి నాకు పర్సనల్గా కొంతమంది చేసిరు. బీసీసీ అధ్యక్షుడిగా వారికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వారికి కూడా బీసీసీ నుండి కూడా ఆదేశాలు ఉన్నాయి. మేడం కూడా నాతో మాట్లాడడం జరిగింది. అందరి ఆలోచన విధానం ప్రకారం నేను ఇప్పుడు కంచరాములకి పదవి వస్తే ఆగడేము, కంచరాములకి పదవి వస్తే మరి మమ్మల్ని ఏడా పొలిమేర దాటి ఉంటామో మేము అని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ మనుగడ ఉండదేమో అని భయపడే ఎవరైతే గుంటనక్కలు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నాకు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా సో ఈ రకంగా ఎవరు పోవద్దు అనేది వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఆ భయం ఉన్న వ్యక్తులే. ఇప్పుడు మిగతా వాళ్ళంతా, ఇప్పుడు నేను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శించినటువంటి వ్యక్తిని బర్తరఫ్ చేయాలని చెప్పి పార్టీ లైన్లోనే నేను దీక్ష చేస్తున్నాను. నేను ఒక్కనే కాదు కదా, ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు నిన్న సిఎల్పీలో కూర్చున్నారు. గాంధీ భవన్లో స్టేట్ కార్యదర్శులు కావచ్చు, మిగతా చాలా మంది స్పందించారు ఈ విషయం మీద. సో నేను ఒక్కనే స్పందించినట్టు ఇప్పుడు వాళ్ళందరూ స్పందిస్తే ఏం లేదు, నేను స్పందించేసరికి వ్యక్తిగతం ఎక్కువైతుంది. అది సరే, అది ఎవరికైతే కాల్ చేసి పోవద్దని చెప్పినో వాళ్ళు ఆలోచించుకోవాలి. వచ్చింది కదా, ఇక అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. నిన్న వచ్చిన వాళ్ళు 3 రోజులు నుండి నిన్న ఈ రోజు మీరైతే చూస్తున్నారు కదా, అందరూ పార్టీ అభిమానులే.
ఇప్పుడు కంచరామదేవ రెడ్డి కార్యం కాదు గోవిందరావు ఆగడానికి పార్టీ కోసము పార్టీ ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చిన వాళ్ళని సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను దీక్ష చేస్తున్నాను. వాళ్ళు కూడా పార్టీ మీద అభిమానంతో వచ్చి నాకు మద్దతు తెలియదు. ఇక రానోళ్ళు వాళ్ళ ఇష్టం. ఉత్సాహం వేసిందో లేకుంటే ఆమె ఆలోచన విధానమే ఆ రకంగా ఉన్నదో కానీ తన స్థాయిని మరిచి పెద్దవారిని కూడా చూడకుండా చాలా అవాకులు చవాకులు పేలుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధిస్తూ గౌరవం లేకుండా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు, ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మద్దతు పలికే వ్యక్తులందరూ కూడా బాధపడిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అవకాశం రావాలి, పార్టీలో ప్రభుత్వంలో గుర్తుండిపోయే ఒక పదవి రావాలని చెప్పేసి కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఏ వేదికలో ఎవరు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి సుస్మితా పటేల్ ఏదైతే తనంత గొప్పవాడు లేడు అనే ఉద్దేశంగా ఏదైతే మాట్లాడిరో ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించే సమయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఈ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి గౌరవ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బహిర్గతంగా అవాకులు చవాకులు పేలితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మన స్థానిక నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచరాములు గారు గత 48 గంటల నుండి దీక్ష చేశారు. వారికి సంఘీభావంగా జనగామ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే దీక్షను చేపట్టారో దానికి మద్దతుగా నిలవడం జరిగింది. ఎందుకంటే అది సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకుడు కావచ్చు, ఈ మధ్యలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి అవాకులు చవాకులు పేల్చుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా సుస్మితా పటేల్ కావచ్చు, లేకుంటే ఇంకో నాయకులు ఎవరైనా కావచ్చు, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత ఉన్నదో క్రమశిక్షణ కూడా అంతే ఉన్నదని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు దాన్ని ఖండిస్తూ ఈ నిరాహార దీక్ష కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడ నుండి జనగామ జిల్లా కేంద్రం నుండి మా అధిష్టానానికి మా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకుంటే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకుంటే క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన మా ఎంపీ గారు మల్లు రవి కావచ్చు, వీరందరికీ కూడా మేము కోరేది ఒక్కటే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా లేకుంటే కార్యకర్త స్థాయిలో ఉన్నా పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కండువ కప్పుకొని పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే వారి మీద స్పష్టమైన తీవ్రమైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యలు పార్టీని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మదగజం లాంటి బీజేపీతోని కేంద్రంలో పోరాటం చేస్తూ ఉన్నది, గుంటనక్క లాంటి బీఆర్ఎస్తోని తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నది. కార్యకర్తలందరూ వచ్చేసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఏదైతే తలంపుతోని కార్యకర్తలందరూ ఏదైతే పోరాటం చేస్తున్నారో వీళ్ళ ఆలోచన విధానానికి తూట్లు పడిచే విధంగా మధ్యలో ఎవరో ఒకరు అవాకులు చవాకులు పేల్చుకుంటూ పార్టీని విలువను తగ్గించే విధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద స్పష్టమైన కఠినమైన తీవ్రమైన వెంటనే ప్రతిస్పందన చర్య పార్టీ తరఫున తీసుకోవాలని చెప్పేసి మేము జనగామ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా వారి కూతురు కొండా సుస్మిత పర్కాలకు వాళ్ళ అమ్మ బర్త్డే సెలబ్రేషన్కి రావడం జరిగింది. మరి ఆ రోజు తను ఆ సెలబ్రేషన్ ఏదో ఘనంగా జరుపుకోవడం వదిలిపెట్టేసి అక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళ అమ్మ ఒక మంత్రి పదవిలో
ఉన్నప్పటికీ ఆ పార్టీనే, కాంగ్రెస్ పార్టీనే విమర్శించడం, ఒక ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ముఖ్యమంత్రి, మరి నా మేనమామ లాంటి వారు అని చెప్పేసి ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి మా మేనమామ అని చెప్పేసి అన్న ఆ రోజు మరి మర్చిపోయిందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి మేనమామ అన్నప్పుడు ఆ చనువు ఉంటుంది, ఇంటికి వెళ్ళేసి మామ మరి నువ్వు మీటింగ్కి వచ్చినావు, మరి ఇట్లా మళ్ళీ కూడా ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు, ఎందుకు మరి ఇలా వారి పేరు చెప్పడం సమావేశంలో మళ్ళీ కూడా క్యాండిడేట్ వారే అని ఎందుకు చెప్పేవారు అని చెప్పేసి అడిగే హక్కు ఉంది. ఎందుకు అని అంటే వారు అప్పుడు సుస్మిత మాట్లాడుతూ పీసీసీగా సపోర్ట్ మా అమ్మగారు చేశారని చెప్పేసి అన్నారు. ఎలక్షన్లో కూడా 35 ఎమ్మెల్యేస్ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఇంత ఫ్రీడమ్ ఉంది కదా నీకు, మరి ఎందుకో మంత్రి గారిని మీ అమ్మను తీసుకెళ్ళేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు చెప్పారని చెప్పేసి మీరు ఎందుకు అడగలేదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఆ సమావేశం ఏదైతే ఉందో, ఆ వేదిక ఏదైతే ఉందో నీది మీ అమ్మగారి బర్త్డే ఘనంగా జరుపుకోవాల్సిన వేదిక, కానీ కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంది. అంత మాత్రాన ఫ్రీడమ్ అనేది ఏ రకంగా యూజ్ చేయాలనేది ఆ రోజు నువ్వు మర్చిపోయినావా అని చెప్పేసి అడుగుతున్నాను. మరి ఇంతకుముందు కూడా ఇలాగే నోరు బారేసుకున్నావు. మరి దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది అంటే నీ మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ ఉందని అనిపిస్తుంది నాకు. ఇంకా కూడా నీ మైండ్ మెచ్యూర్ కాలేదనిపిస్తుంది. మరి తల్లేమో ఒక మంత్రి హోదాలో ఉంటుంది, ఒక ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు మంత్రి స్థాయి వరకు ఈ స్థాయికి ఎంత కష్టపడి తను వచ్చినప్పుడు తండ్రి కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసారు, వాళ్ళకి మంచి పేరు ఉన్నది. ఆ పేరును కాపాడుకునేదాన్ని పోయి తను ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో భాగంగా వెళ్తారు, తను ఏదన్నా మాట్లాడే హక్కు ఉన్నది ఒక సీఎం గారికి. ఇప్పుడు ఆ రోజు వేదిక మీద రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించండి అని అన్నారే అనుకుందాం. అయితే ఏమైంది, ఒకవేళ మీకు డౌట్ వచ్చి ఉంటే మీరు వెంటనే పోయి సీఎం గారిని అడగాల్సింది. కానీ వారిని నువ్వు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం, ఆటంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈ సభ్యతమే లేదు పార్టీలో. మరి నీకు అంతగా టికెట్ కావాల్సినప్పుడు నువ్వు ఆ టికెట్ ఏ రకంగా వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది హార్డ్ వర్క్ చెయ్యి, పని చెయ్యి, నిరూపించుకో, ఒక లీడర్గా ఎదుగు. ఆ రోజు అడుగు నువ్వు టికెట్, ఇది నా ఏరియా నాకు కావాలి, నేను ఇక్కడ కష్టపడుతున్నా అని చెప్పేసి నువ్వు అడుగు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నోసార్లు బీఫామ్ చేతికొచ్చి కూడా మారిన రోజులు కూడా ఉన్నాయి. ఒక పేరు వేదిక మీద రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించండి అని ముఖ్యమంత్రి గారు అంటే సరిపోయిందా? ఇక అదే ఫైనలా? ఇక అంతటితో అయిపోతుందా? ఎన్నో ఉంటాయి చెప్పడానికి, వేదిక మీద చాలా మాట్లాడతారు, కానీ అదే ఫైనల్గా అనుకొని ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి దీంట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడినందుకు అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే మరి నీ ఫ్లెక్సీ నీ వెనకాల పెట్టుకొని నీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగినట్టుగా చేసుకుంటే బాగుండు. మంత్రి గారు మీ అమ్మగారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ పెట్టుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేమందరం కూడా ఖండిస్తున్నాము. యాక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎంత ఉందో యాక్షన్ కూడా అంతే తీసుకుంటారు. డిసిప్లినరీ యాక్షన్ కూడా అట్లే ఉంటుంది. ఖర్గే గారు కానీ, మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు కానీ, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మీనాక్షి మేడం కానీ డిసిప్లినరీ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అన్నగారు 48 అవర్స్ దీక్ష ఏదైతే చేపట్టారో మరి వారు ఆరోగ్యం కూడా ఆలోచించకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఇది కంటిన్యూ కాకుండా ఉండే విధంగా వారైతే దీక్ష చేపట్టినందుకు వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీ దీక్ష వృధా పోదు, తప్పకుండా దీని రిజల్ట్ ఉంటుంది, మేము అధిష్టానంతో మాట్లాడినాం తప్పకుండా అని ఇప్పుడే విరమించుకోవడం జరిగింది. మరి ఇలాంటి సాంప్రదాయం ఇక ముందు ఉండకుండా ఉండే విధంగా ఎవరైనా కావచ్చు, పార్టీ ఒక ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబంలో చాలా జరుగుతాయి, అలాగని మనం రోడ్డు మీదకి వస్తాము. కాబట్టి మీరు నేను కూడా డీసీసీగా కోరుతున్నాను, ఎవరైనా కానీ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అని కూడా ఆలోచించకుండా
బయటకు వచ్చి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీలో ఉంటూ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో ఉండి ఏ స్థాయి లీడర్ అయినా కానీ వారి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం